హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి కరెంట్ అఫైర్స్ మార్చ్ 2020 వీక్ 1కి సంబంధించింది. యాక్చువల్గా ఏప్రిల్ నెల నుంచి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అనేవి స్టార్ట్ చేశారు. కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా వరకు అభ్యర్థులు మార్చ్ నెలవి కూడా అప్డేట్ చేయమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కావున మార్చి నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేయబోతున్నాము. సో ఇది వీక్ 1కి సంబంధించింది. రాబోయే రోజుల్లో వీక్ 2, వీక్ 3 కూడా అప్డేట్ చేస్తాం తొందరలోనే. అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ కూడా త్వరలోనే అప్డేట్ చేయబోతున్నాము. ఇక లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ గ్రామ వాలంటీర్ జాబ్స్ కానీ, ఏపీపీఎస్సీ జాబ్స్ కానీ, ఇతరత్ర ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి, అలాగే లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు మన ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి. సో ఇక ఎక్కడ లేట్ చేయకుండా కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. సో మార్చ్ 2020 వీక్ 1కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే ముహియుద్దీన్ బిన్ హజీ మొహమ్మద్ యాసిన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ. ముహియుద్దీన్ బిన్ హజీ మొహమ్మద్ యాసిన్ అనే ఆయన రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ అయ్యారు. అయితే ఆయన ఏ దేశానికి చెందినటువంటి వాడు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ కింద ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నటువంటి ఎవరైతే ఈయన రీసెంట్గా హీ సక్సీడ్స్ 94-year-old మహితీర్ బిన్ మొహమ్మద్. ఇంతకుముందు మహితీర్ బిన్ మొహమ్మద్ అనే ఆయన ఉండేవారు. ఈ మహితీర్ బిన్ అనే మొహమ్మద్ అనే ఆయన నుంచి ఈయన రీసెంట్గా ఈయన్ని సక్సీడ్ అయ్యి ఈయన్ని ఓడించి ప్రైమ్ మినిస్టర్ కింద అయ్యాడు రీసెంట్గా. సో ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి, రీసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరని అడుగుతారు. అలాగే మలేషియా క్యాపిటల్ వచ్చేసి కౌలాలంపూర్. చాలా ఇంపార్టెంట్ బిట్. నేమ్ ద పర్సన్ who has been honored with the Dr. Shyam Prasad Mukherjee Award for the politics in Swaraj Awards 2020. స్వరాజ్ అవార్డ్స్ 2020లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అవార్డు ఎవరు అందుకున్నారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి సర్బానంద సోన్వాల్ మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఈయన ప్రణబ్ ముఖర్జీ గారు విజను అలాగే ఫిలాసఫీకి సంబంధించినటువంటి ఈయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లడంలో కానీ, లేకపోతే ఆయన స్టెప్స్ ఫాలో అవడంలో కానీ, ఇతరత్ర అన్ని డెవలప్మెంట్లో పొలిటికల్ పరంగా ఈయన చాలా మంచి పేరు సంపాదించారు. అందువల్ల ఈయనకి ఆ అవార్డు అనేది ఇవ్వబడుతుంది. డాక్టర్ ఎస్పి ముఖర్జీ అవార్డు అంటారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అవార్డు. ఇది సర్బానంద సోన్వాల్ గారికి వచ్చింది, పాలిటిక్స్ ఫీల్డ్లో వచ్చింది. ఇంకొక అవార్డు ఏంటంటే శ్రీ నారాయణ గురు అవార్డు అనేది వచ్చింది. అది ఎవరికి వచ్చిందంటే కే ప్రసారన్ అనే ఆయనకి సోషల్ వర్క్ ఫీల్డ్లో వచ్చింది. తర్వాత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు అని వచ్చింది. అది భరత్ బట్లాకి వచ్చింది. ఈయన కల్చర్ వచ్చేసి ఫీల్డ్ వచ్చేసి కల్చర్లో వచ్చింది, అంటే సంస్కృతి కార్యక్రమాల్లో వచ్చింది. ఇంకా ఎన్కే సింగ్ వచ్చేసరికి డాక్టర్ బిఆర్ షేనోయ్ అవార్డు. డాక్టర్ బిఆర్ షేనోయ్ అనే అవార్డు ఎన్కే సింగ్ గారికి ఇచ్చారు. అయితే ఇది ఏ ఫీల్డ్లో ఇచ్చారు అంటే ఎకనామిక్స్ ఫీల్డ్లో ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అవార్డు ఎవరికి వచ్చిందంటే సర్బానంద సోన్వాల్. మూడో బిట్, హూ వన్ ద 27th edition ఆఫ్ మెక్సికన్ ఓపెన్ held between February 24 to 29, 2020 in men's single trophy. ఆన్సర్ రాఫెల్ నాదల్, స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి. జోగేంద్ర సింగ్ సైనా who passed away recently March 2020 is a athletics coach. జోగేంద్ర సింగ్ సైనా అని ఆయన రీసెంట్గా చనిపోయారు. అయితే ఆయన మార్చ్ 2020లో చనిపోయారు. ఆయన ఎవరని అడుగుతున్నారు. అథ్లెటిక్స్ కోచ్, సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ అండ్ ద్రోణాచార్య అవార్డు జోగేంద్ర సింగ్ సైనా ఈయన రీసెంట్గా చనిపోయారు. ఈయన సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ అలాగే ద్రోణాచార్య అవార్డు అందుకున్న వ్యక్తి. చాలామంది ఇండియన్ అథ్లెటిక్స్ని ట్రైన్ చేశారు. అయితే ఆయన రీసెంట్గా 90 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడం జరిగింది. నార్మల్గానే ఆయన చనిపోయారు, ఆయన ఏజ్ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోయారు. హీ సర్వ్డ్ యాజ్ ద చీఫ్ నేషనల్ అథ్లెటిక్స్ కోచ్ ఫర్ మెనీ ఇయర్స్ ఫ్రమ్ ద ఇయర్ 1970 to 1990. 1970 నుంచి 1990 మధ్యలో ఆయన చీఫ్ నేషనల్ అథ్లెటిక్స్ కోచ్ కింద ఆయన సర్వ్ చేశారు. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. The theme of Zero Discrimination Day 2020 is Zero Discrimination Against Women and Girls. The Zero Discrimination Day is observed annually on March 1st. మార్చ్ 1వ తారీఖున జీరో డిస్క్రిమినేషన్ డే అనేది చూస్తారు. అయితే దీని తాలూకా థీమ్ 2020కి సంబంధించింది ఏంటంటే జీరో డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్. సిక్స్త్ వన్, which Indian digital payment platform subsidiary has received the brokerage license from the Insurance Regulatory and Development Authority of India. IRDAI అంటారు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఈ IRDAI కింద ఇది హెడ్ అనమాట. దీని కింద ఇన్సూరెన్స్ కంపెనీస్ అలాగే ఏవైతే డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి. సో ఈ IRDAI కింద వచ్చినటువంటి
ఏదైతే రీసెంట్గా ఒక డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ సబ్సిడరీని రిసీవ్ చేసుకుంది, అయితే IRDA పరిధిలోకి. అది ఏ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ అని అడుగుతున్నారు. అదే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఆన్సర్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. Next, recently March 2020, State Bank of India (SBI) has switched to CBBA method from Project Balance Sheets (PBS) method of funding based working capital (FBWC) limits for the assessment of the working capital requirement for corporates or large advances. The C in CBBA denotes CBBA. అసలు CBBA అంటే ఏంటో ఒకసారి చూద్దాం. CBBA అంటే క్యాష్ బడ్జెట్ అసెస్మెంట్ అంటారు. మీకు ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, క్యాష్ బడ్జెట్ అసెస్మెంట్ అంటారు CBBA అంటే. సో ఈ CBBA అనేది క్యాష్ బడ్జెట్ బేస్డ్ అసెస్మెంట్ అంటారు. అయితే దీంట్లో C అనేది ఏంటంటే క్యాష్ అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా దీన్ని మొదలెట్టింది. ఇది అసలు దేనికి అంటే ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ ఉంటాయో ఆ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్కి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఉంటాయో దాని గురించి డిస్క్రైబ్ చేసేది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది రీసెంట్గా స్టార్ట్ చేసింది. బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఇది యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. 8th bit, name the Indian city which is going to host 108th Indian Science Congress in 2021. జనవరి 3 నుంచి 7, 2021 సంవత్సరం నాటికి 108th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని స్టార్ట్ చేయబోతోంది. ఆ సిటీ పేరు ఏంటి అని అడుగుతున్నారు. పూణే. అలాగే ఈ 2021 సైన్స్ కాంగ్రెస్ తాలూకా థీమ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ 2021 దాని థీమ్ ఏంటండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందాలి, అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ని బేస్ చేసుకుని ఉమెన్ ఎంపవర్మెంట్తో సమానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందాలి అన్న లక్ష్యంతో 108th సైన్స్ కాంగ్రెస్ అనేది స్టార్ట్ అవబోతోంది. 2021 సంవత్సరంలో జనవరి 3 నుంచి 7 మధ్యలో జరగబోతోంది. పూణేలో జరగబోతోంది. 9th bit, which Indian ministry has launched the multilingual version of Incredible India website and mobile app in New Delhi. మొబైల్ యాప్ని ఒకటి లాంచ్ చేసింది. అదేంటంటే ఇన్క్రెడిబుల్ ఇండియా వెబ్సైట్ని అలాగే మొబైల్ యాప్ పేరుతో లాంచ్ చేసింది. సో ఈ ఇన్క్రెడిబుల్ ఇండియా వెబ్సైట్ మొబైల్ యాప్ ఏంటి అని అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి సంబంధించింది. అసలు ఈ యాప్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలామంది ఇతర దేశాల నుంచి అలాగే మన దేశంలో కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మనకి దాని తాలూకా విశిష్టత కానీ లేకపోతే అక్కడ టూరిజం స్పాట్స్ కానీ మనకు తెలియక టూరిస్ట్ గైడ్ని మనం పెట్టుకుంటాం. ఆ టూరిస్ట్ గైడ్ని పెట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ తలకాయనిపి మనం భరించలేకుండా ఉన్నాం. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అన్ని చూపించడం కోసం ఆ ఇన్క్రెడిబుల్ ఇండియా అనే యాప్ని వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాప్ని బేస్ చేసుకుని మనం కొత్త ప్రదేశాలు రీచ్ అవ్వచ్చు. ఎక్కడెక్కడ మనం ఉన్న ప్రదేశం నుంచి వేరే కొత్త ప్రదేశం ఎంత దూరంలో ఉంది, ఏ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం వెళ్తే అక్కడికి రీచ్ అవ్వచ్చు, అలాగే ఇంకా దగ్గరలో ఉన్న కొత్త స్పాట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి సంబంధించిన ఇన్క్రెడిబుల్ ఇండియా అనే యాప్లో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. నేమ్ ద ఫస్ట్ క్రికెటర్ హూ హ్యాస్ ప్లేడ్ 100 మ్యాచెస్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. ఫస్ట్ క్రికెటరు 100 మ్యాచెస్ ఆల్ 3 ఫార్మాట్స్లో ప్లే చేశారు. ఎవరు? టెస్ట్లోను, ఓడిఐలోను, T20లోను ఈ 3 ఫార్మాట్స్లో కూడా ప్లే చేశారు. ఆయన పేరు రాస్ టైలర్. ఆన్సర్ రాస్ టైలర్. 11th, as per Ministry of Personal Public Grievance and Pensions MOPP and P అంటారు, the fine or false complaint under Lokpal extends up to 1 lakh and imprisonment. మీకు లోక్పాల్ బిల్ గురించి తెలిసిందే. చాలామంది బడా బాబులు ఎవరైతే ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవరైతే పెద్ద పెద్ద క్యాండిడేట్లు స్కాములు చేసినా సరే వాళ్ళు దొరకకుండా కొన్ని సంవత్సరాల క్రితం ఉండేవారు. అయితే లోక్పాల్ బిల్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద కూడా విచారణ చేపట్టచ్చు అని చెప్పి ఈ లోక్పాల్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఎటువంటి అన్యాయం చేసినా సరే దాని మీద ఖచ్చితంగా ఈ లోక్పాల్ అనేది కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఆ లోక్పాల్ బిల్లు ఎవరి మీదైనా సరే ఫాల్స్ కంప్లైంట్ రేజ్ చేస్తామో, తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు కంప్లైంట్ రేజ్ చేస్తామో, సో అలా తప్పుడు కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే మీద కానీ ఎంపీ మీద కానీ మనకి పడే జరిమానా 1 లక్ష, అలాగే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది అని చెప్పి అంటుంది. ఈ లోక్పాల్ బిల్కి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఈ డిస్క్రిప్షన్లో మీకు కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్కి సంబంధించిన లోక్పాల్ బిల్ గురించి, ఈ లోక్పాల్ బిల్కి సంబంధించి ఏ సెక్షన్ ప్రకారం ఉంటుంది, సెక్షన్ 59 ఆఫ్ ది లోక్పాల్ అండ్ లోక్యుక్త యాక్ట్ 2013 అనేది దీని గురించి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్తుంది. ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు పీపీటీ ఉంటుంది, దాంట్లో మీరు క్లియర్గా చదువుకోవచ్చు, దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది.
నేమ్ ద కంట్రీ విచ్ బికమ్స్ ఫస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ టు మేక్ ఆల్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫ్రమ్ 29th February 2020. 29 ఫిబ్రవరి 2020 నుంచి ఏ దేశము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఫ్రీగా అందించడం జరుగుతుంది? ఏ దేశం అంటే లక్సెంబర్గ్. ఈ లక్సెంబర్గ్ అనేది 7th స్మాలెస్ట్ కంట్రీ ఇన్ యూరోప్. చాలా చిన్న దేశము, 7వ చిన్న దేశం యూరోప్ కంట్రీలో. అయితే యూరోప్ కాంటినెంట్కి సంబంధించి చాలా చిన్న కంట్రీ ఇది ద ఫస్ట్ కంట్రీ అయింది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడంలో పబ్లిక్కి. అలాగే ఇది ఎందుకు అంటే అసలు ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడానికి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. తర్వాత 13th బిట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అంటారు, హ్యాస్ గ్రాంటెడ్ డాష్ ఇన్ రూరల్ బ్యాంకింగ్ సిస్టమ్ డ్యూరింగ్ ద ఫిజికల్ ఇయర్ 2020. నాబార్డ్ బ్యాంక్ అనేది రీసెంట్గా రూరల్ బ్యాంకింగ్ సిస్టమ్కి 1.46 lakh crores అనేవి వాళ్ళు అలోకేట్ చేయడం జరిగింది, గ్రాంట్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఎగ్జామ్స్లో అడుగుతారు. నేమ్ ద పర్సన్ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ 128th విన్నర్ ఆఫ్ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్. జాదేవ్ పయేంగ్ ఈయన ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అనమాట. ఈయన అస్సాంకి చెందినటువంటి వ్యక్తి. ఈయనకు ఒక బిరుదు కూడా ఉంది, అదే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈయనకు ఒక బిరుదు ఉంది. సో ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు ఈయన్ని. అయితే ఈ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి 128th విన్నర్ ఆఫ్ కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్ అంటారు. హీ ఎర్న్డ్ ద నేమ్ ఫారెస్ట్ మ్యాన్ అవార్డ్ ఇండియా బై స్పెండింగ్ 30 years ఆఫ్ హిస్ లైఫ్ టు ప్లాంటింగ్ ట్రీస్. 30 సంవత్సరాల వయసు వరకు, 30 years ఆఫ్ ఏజ్ వరకు ఆయన కంటిన్యూస్గా మొక్కలు నాటుతూనే ఉన్నాడు. దాని కారణంగా అస్సాంలో చాలా ప్రాంతాలు మొత్తం గ్రీనరీగా తయారయ్యాయి. ఇవాళ మనం అస్సాం చూస్తున్నామంటే కారణం ఈయన చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే అంత గ్రీనరీతో మనం చూడగలుగుతున్నామంటే ఈయన 30 సంవత్సరాలుగా నాటుతున్నటువంటి మొక్కలు, అలాగే మిగతా ఏవైతే సహజంగా పెరిగినటువంటి వృక్షాలు. అయితే హీ వాజ్ హానర్డ్ బై ద హెడ్ ఆఫ్ ది కామన్వెల్త్ ద క్వీన్ ఎలిజబెత్ II ఫర్ హీస్ ఎక్సెప్షనల్ వాలంటీర్ సర్వీస్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్లో ఈయనకి అద్భుతమైనటువంటి అవార్డు అనేది వచ్చింది. అన్ని SSC, UPSC, CDS అలాగే CGL అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ మంచి బిట్ అనేది అడుగుతారు. చాలా కీలకమైన బిట్ ఇది. నేమ్ ద ఫుడ్ డెలివరీ బిజినెస్ కంపెనీ విచ్ హ్యాస్ అక్వైర్డ్ బై జొమాటో ఫర్ $206 million. ఊబర్ ఈట్స్ అనేది ఊబర్ ఈట్స్ ఏదైతే ఇప్పటిదాకా చాలా లాస్లో ఉంది రన్ అవ్వక. సో జొమాటో కంపెనీ మీ అందరికీ తెలిసిందే ఫుడ్ డెలివరీ పార్ట్నర్ అది. సో ఆ జొమాటో కంపెనీ ఊబర్ ఈట్స్ని కొనుక్కోవడం జరిగింది. ఎంత పెట్టి కొనుక్కుంది అంటే $206 million పెట్టి ఊబర్ ఈట్స్ని కొనుక్కుంది. నేమ్ ద ఇండియన్ క్రికెటర్ who has become number 1 batsman in the latest International Cricket Council ICC T20I ranking 2020 as on 4th March 2020. ఇండియన్ క్రికెటర్ ఫస్ట్ బ్యాట్స్వుమెన్లో ఎవరు? ఇండియన్ క్రికెట్లో ఫస్ట్ బ్యాట్స్వుమెన్ ఇన్ లేటెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC T20I ర్యాంకింగ్ ప్రకారం 2020లో ఎవరు అంటే షఫాలి వర్మ. ఇది 4th March 2020కి తీసిన అనాలిసిస్. కాబట్టి షఫాలి వర్మ నంబర్ 1 బ్యాట్స్వుమెన్ ఇన్ లేటెస్ట్ ICC T20I ర్యాంకింగ్ 2020కి సంబంధించినటువంటి వ్యక్తి. నేమ్ ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ PSB which is going to be amalgamated with Indian Bank in effect from April 1st, 2020. ఏంటా పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్తో కలిసిపోయేది? రీసెంట్గా చాలా వరకు బ్యాంక్ మెర్జ్లు అనేవి అవుతున్నాయి. ఆ బ్యాంక్ మెర్జెస్లో భాగంగా ఏప్రిల్ 1 2020 నాటికి ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు అలహాబాద్ బ్యాంక్తో కలిసిపోతుంది అంటే విచ్ ఇండియన్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్తో కలిసిపోతుంది? విచ్ ఇండియన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కలిసిపోతుంది అని అంటే ఆన్సర్ అలహాబాద్ బ్యాంక్. ఈ అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్తో కలిసిపోతుంది. సో అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్లో కలిసిపోతుంది. ఇది ఏప్రిల్ 1, 2020 జరగబోతోంది. నేమ్ ద ఇండియన్ స్టేట్ విచ్ అనౌన్స్డ్ గైరైజైన్ టౌన్ సమ్మర్ క్యాపిటల్. గైర్సైన్ అనే సమ్మర్ క్యాపిటల్ని ఏ స్టేట్ అనౌన్స్ చేసింది? ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్ స్టేట్ అనేది ఈ సమ్మర్ క్యాపిటల్ని అనౌన్స్ చేసింది. ఇప్పటిదాకా మనం సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ జమ్మూ కాశ్మీర్లోనే చూస్తున్నాం. అయితే ఈసారి ఏ స్టేట్ అనేది కొత్తగా ఈ గైర్సైన్ అనేది ఉత్తరాఖండ్ ఉన్నటువంటి సమ్మర్ క్యాపిటల్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. అది ఉత్తరాఖండ్ స్టేట్ అనేది అనౌన్స్ చేసిన ఆన్సరు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్ రావత్. మీ అందరికీ తెలిసిందే, ఆయన రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఇది చమాలి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి గైర్సైన్ అనే ప్రాంతము. సో ఈ గైర్సైన్ అనే ప్రాంతం చమాలి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది సమ్మర్ క్యాపిటల్ కింద వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది.
అలాగే ఈ సమ్మర్ క్యాపిటల్కి సంబంధించి థర్డ్ డే ఆఫ్ బడ్జెట్ సెషన్ అనేది ఇక్కడ జరగబోతోంది. అయితే ద డెహ్రాడూన్ విల్ యాక్ట్ యాజ్ అ విన్నర్ క్యాపిటల్ నో. సో ఈ డెహ్రాడూన్ అనేది వింటర్ క్యాపిటల్ కింద ప్రజెంట్ ఉండబోతోంది. సమ్మర్ క్యాపిటల్ మరి వింటర్ క్యాపిటల్గా కూడా ఉండాలి కదండి. అందుకని సమ్మర్ క్యాపిటల్ ఏదైతే గ్యారిసైన్ ఉందో ఉత్తరాఖండ్లో వింటర్ క్యాపిటల్ కింద డెహ్రాడూన్ ఉండబోతోంది. ఈ సమ్మర్ క్యాపిటల్లో థర్డ్ డే ఆఫ్ బడ్జెట్ సమావేశం అనేది జరగబోతోంది. చాలా కీలకమైంది, గుర్తుపెట్టుకోండి. Supreme Court has lifted ban on trading in cryptocurrency by cancelling the Reserve Bank of India circular in 2018. The cryptocurrency runs on which technology? క్రిప్టోకరెన్సీలో చాలా ఉన్నాయి. బిట్ కాయిన్, డాజ్ కాయిన్, బ్లాక్ చైన్, ఇలా చాలా ఉన్నాయి. సో అయితే ఆ క్రిప్టోకరెన్సీకి సంబంధించి మన దేశంలో చాలా వరకు సుప్రీంకోర్టు అనేది ఆంక్షలు విధించింది, ఇలా పెట్టకూడదు. అలాగే కొన్ని ఏంటంటే అబ్జెక్ట్ కూడా చేసింది, అసలు మీరు ఇవి పెట్టకూడదు, బిట్ కాయిన్ అనేది బ్యాన్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా వరకు కొన్ని స్టేట్మెంట్స్ అనేవి పెట్టింది, కొన్ని రూల్స్ అనేవి పెట్టింది. అయితే ఇందులో ఒక రూల్ అయితే ఎత్తేసింది. అది ఏంటి అంటే బ్లాక్ చైన్ మీద ఎత్తేసింది. ఈ బ్లాక్ చైన్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు బ్యాన్ని ఎత్తేసింది. 20th, నేమ్ ద ఇండియన్ సిటీ వేర్ ద 5th edition of Pharma 2020 and the Medical Device 2020 Conference అండ్ ఎగ్జిబిషన్ కండక్టెడ్. గాంధీనగర్, గుజరాత్లో జరగబోతోంది ఈ ఎగ్జిబిషన్ అనేది. ఇది 5th edition ఆఫ్ ఇండియా ఫార్మా 2020 ఎగ్జిబిషన్ అంటారు. అండ్ అలాగే ఇండియన్ మెడికల్ డివైస్ 2020 కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ అంటారు. ఇది గుజరాత్లో జరగబోతోంది, గాంధీనగర్ ప్రాంతంలో. సో ఈ థీమ్ ఏంటంటే, ఈ కాన్ఫరెన్స్ తాలూకు థీము ఇండియన్ ఫార్మా మీటింగ్కి సంబంధించి ఛాలెంజెస్ గురించి కానీ, లేకపోతే క్వాలిటీ హెల్త్ కేర్ గురించి కానీ, ఇతరత్ర అంశాలన్నీ ఇందులో డిస్కస్ చేస్తారు. సో ఈ థీమ్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఏంటంటే ఇండియా ఫార్మా మీటింగ్ ఛాలెంజెస్ ఆఫ్ అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ అండ్ ఇండియా మెడికల్ డివైస్కి సంబంధించి ప్రమోటింగ్ అఫోర్డబుల్, రెస్పాన్సిబుల్ అండ్ క్వాలిటీ మెడికల్ డివైస్ ఫర్ యూనివర్సల్ హెల్త్ కేర్. సో ఈ థీమ్ అనేది ఇంపార్టెంట్ థీమ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ థీమ్ అనేది చాలా కీలకమైంది. The Union Ministry of Tribal Affairs has constituted a committee to examine and recommend Community Forest Resource CFR guidelines under the Forest Rights Act 2006 FRA. Who heads the committee? ఈ కమిటీకి ఎవరు హెడ్గా వరిస్తున్నారు అంటే, రీసెంట్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనేది ఒక కమిటీని పెట్టింది. ఈ కమిటీ ఎందుకు అంటే, ఫారెస్ట్ తాలూకా వనరులు ఏవైతే ఉంటాయో ఆ వనరుల గురించి ప్రత్యేకంగా దానికి పరిశీలనవి చేయడానికి, అలాగే దాని తాలూకా రిపోర్ట్ని ప్రిపేర్ చేయడానికి ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్కి సంబంధించి ఒక కమిటీని వేసింది. అది ఎవరు దానికి నాయకత్వం వహిస్తున్నారు అంటే నరేష్ చంద్ర సాక్సేనా. నరేష్ చంద్ర సాక్సేనా అనే వ్యక్తి ఈ కమిటీకి హెడ్ కింద ఉంటున్నాడు. సో ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోవాలి. జైవేర్ పర్స్ ది క్యులర్ who passed away recently, March 2020, is the former Secretary General of which of the World Organization? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ అంటారు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ఇతను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి. ఈయన యూనియన్ సెక్రటరీ కౌన్సిల్, ఈయన ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి అందించిన సేవలు చాలా అసలు వర్ణాతీతం, అంత అద్భుతమైన సేవలు అనేవి అందించారు. ఈయన ఏంటంటే ప్రెసిడెంట్ కింద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి 1973 నుంచి 1974 మధ్యలో ఉన్నారు. ఈయన 5th సెక్రటరీ జనరల్ కింద ఆయన వర్క్ చేశారు. సో 5th సెక్రటరీ జనరల్ కింద 1981 నుంచి 1991 మధ్యలో వర్క్ చేశారు. ఈయనకి ఒక అద్భుతమైన పేరు కూడా ఉంది, అదే పెసిఫిస్ట్ బై వొకేషన్ అండ్ నేచర్. ఈ పేరు ఎవరికి ఉంది అని బిట్ అడుగుతారు. సో హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద పెసిఫిస్ట్ బై వొకేషన్ అండ్ నేచర్ అని అడిగితే, రీసెంట్గా ఆయన చనిపోయారు కాబట్టి ఈయన గురించి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన పేరు జైవర్ పర్స్ ది సెల్లార్. అయితే ఈయన ఫార్మర్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తి. ఈయన రీసెంట్గా చనిపోయారు. నేమ్ ద ఇండియన్ స్టేట్ విచ్ రీనేమ్డ్ ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ యాజ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ ఆన్ మార్చ్ 2020. మార్చ్ 2020న ఏ ఇండియన్ స్టేటు ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ని ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ అనే పేరుతోటి మార్చబడింది? మహారాష్ట్ర మార్చబడింది. మహారాష్ట్ర స్టేట్లో ఈ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. దీనికి పేరు ఈ విధంగా మార్చారు. అయితే మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై. 24th బిట్, నేమ్ ద ఇండియన్ స్టేట్ విచ్ ఆర్గనైజ్డ్ థర్డ్ డే నమస్తే ఓర్చా ఫెస్టివల్ ఫ్రమ్ మార్చ్ 6th to 8th 2020. మార్చ్ 6th నుంచి 8th మధ్యలో జరిగినటువంటి ఈ నమస్తే ఓర్చా అనే ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్.
మధ్యప్రదేశ్ గవర్నర్ టూరిజం అండ్ బోర్డ్ ఆర్గనైజర్స్ 3-day ఫెస్టివల్. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో టూరిజం బోర్డుకి సంబంధించిన గవర్నమెంట్ ఈ 3-day ఫెస్టివల్ నమస్తే ఓర్చ్ అనేది ఆర్గనైజ్ చేస్తోంది. అయితే ఈ ఫెస్టివల్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏన్షియంట్ టౌన్ ఆఫ్ ఓర్చా ఇన్ బుందేల్ఖండ్ రీజియన్లో జరిగినటువంటి ఈ ఫెస్టివల్ టూరిజంని ప్రమోట్ చేయడానికి, అలాగే దాని తాలూకు హెరిటేజ్ని, అలాగే దాని తాలూకు గొప్పతనాన్ని, ఆ సిటీ తాలూకు గొప్పతనాన్ని అందుకు చాటి చెప్పడం కోసం అని చెప్పేసి ఈ ఫెస్టివల్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. కాబట్టి నమస్తే ఓర్చా ఫెస్టివల్ అనేది చాలా చాలా కీలకమైన ఫెస్టివల్. మధ్యప్రదేశ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఇది. రీసెంట్గా March 6 నుంచి 8 మధ్యలో జరిగింది. తర్వాత అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ హ్యాస్ ఇంపోజ్డ్ మొరటోరియం ఆన్ ఎస్ బ్యాంక్ March 5, 2020 టిల్ April 3, 2020. March 5, 2020 నుంచి April 3, 2020 వరకు ఏ బ్యాంక్ ఏదైతే బ్యాంకు మీద మొరటోరియం విధించింది, బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏ బ్యాంక్ మీద మొరటోరియంని ప్రకటించింది అంటే ఇది ఏ యాక్ట్ ప్రకారం అంటే సెక్షన్ 45 ప్రకారం ఎస్ బ్యాంక్ మీద మొరటోరియం అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రకటించింది యాజ్ పర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. మొరటోరియం పీరియడ్ అంటే ఏంటంటే ఇది ఒక పర్టికులర్ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్లో ఏంటంటే మీకు ఈ పీరియడ్లో ఎవరైతే వ్యక్తి అప్పు తీసుకుంటాడో, బారోవర్ ఎవరైతే లోన్ తీసుకుంటాడో ఆ బ్యాంక్ నుంచి ఈ టైంలో రీపే చేయాల్సిన అవసరం లేదు, అంటే తిరిగి మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఈ పీరియడ్లో మాత్రమే. ఏ పీరియడ్ ఎస్ బ్యాంక్కి ఇచ్చింది అంటే March 5, 2020 అక్కడి నుంచి April 3 వరకు ఇచ్చింది. సెక్షన్ 45 ప్రకారం ఇది ఇచ్చింది. తర్వాత The Employee Provident Fund Act EPFO has reduced the interest rate on EPF deposits 2019-20 from 8.65 to dash ఎంత అని అడిగారు. మీకు ఈపీఎఫ్కి సంబంధించి మీరు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు ఈపీఎఫ్ అనేది కట్ అవుతూ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అనేది. అయితే ఆ కట్ అయిన అమౌంట్ అనేది అంతా కూడా పిఎఫ్ అమౌంట్ అంతా ఈపీఎఫ్లోకి వెళ్ళిపోతుంది. ఆ జమ అయిన అమౌంట్ మీద మీకు పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వేసి లాస్ట్లో మీరు రిటైర్ అయిన తర్వాత ఇస్తారు. అయితే ఇప్పటిదాకా దాని పర్సంటేజ్ వచ్చేసి 8.65 ఇంట్రెస్ట్ పర్సెంట్ ఉండగా దాన్ని 8.50కి కుదించారు. అయితే ఇది ఎవరు కుదించారు అంటే ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ, FIAC అంటారు. నేమ్ ద పర్సన్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఎస్ బ్యాంక్ బై RBI అండర్ 36 ACA ఆఫ్ ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఫర్ 30 days until April 3, 2020. 30 రోజుల పాటు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఎస్ బ్యాంక్కి RBI అండర్లో 36 ACA ప్రకారం ఎవరిని నియమించారు అని అడిగితే ప్రశాంత్ కుమార్ అనే ఆయన్ని నియమించారు. ఎందుకు నియమించారు అంటే ఎస్ బ్యాంక్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది, ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడం కోసం అని చెప్పి ప్రశాంత్ కుమార్ అనే ఆయన్ని నియమించింది. ఈయన ఎక్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ SBI. ప్రీవియస్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పనిచేశారు. ఈయన ఎక్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కింద పనిచేశారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కింద కూడా పనిచేశారు. అయితే ఒక 30 రోజుల పాటు ఈ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని సరిచేయడం కోసం అని చెప్పేసి ఎస్ బ్యాంక్కి ప్రశాంత్ కుమార్ ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది. నేమ్ ద పర్సన్ హూ రీప్లేస్డ్ రాజీవ్ కుమార్ యాజ్ ద న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. అజయ్ భూషణ్ పాండే. ఇంతకుముందు రాజీవ్ కుమార్ గారు ఉండేవారు ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా కింద, ఇప్పుడు అజయ్ భూషణ్ పాండే గారు వచ్చారు. SSC అన్ని ఎగ్జామ్స్లో కూడా చాలా కీలకమైనటువంటి బిట్ ఇది. ఇది ఫ్రెండ్స్ March 1st వీక్ తలకు కరెంట్ అఫైర్స్. త్వరలోనే మిగతా కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు నేను వస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు అన్నీ కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి. మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, వాటిలో జాయిన్ అవ్వండి. అలాగే ఇప్పుడు చెప్పిన కరెంట్ అఫైర్స్ తాలూకా PDFని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ మీ క్లిక్ చేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.